ప్లాన్ ప్రకారమే చేశారా లేదంటే కోవట్టి రాజకీయమా? అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగు చూసిన ఈ స్టాంపుల కుంభకోణంలో అసలేం జరిగింది? ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబే ఇదంతా చేశారా? మరిన్ని డీటెయిల్స్ ఆకాశరామణలో చూద్దాం. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం ఏపీ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టులు జరిగినా, పోలీసులు ప్రకటన చేసినా ఇంకా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో రిస్క్ తో కూడిన ఈ వ్యవహారాన్ని కేవలం మీ సేవ నడిపే వ్యక్తి చేశారా లేదంటే పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారా? అలాగే ముందుగానే ఎన్నో ఆలోచించి ఇంకా చెప్పాలంటే ఓ ప్లాన్ ప్రకారమే చేశారా లేదంటే కోవట్టు రాజకీయాలకు తెరతీశారా అన్న కొత్త డౌట్స్ సైతం వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కళ్యాణదుర్గం ఈ స్టాంపుల స్కామ్ లో ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతోని అసలు ఈ మొత్తం కుంభకోణం బయటకు వచ్చిందని వెల్లడించారు జిల్లా ఎస్పీ జగదీష్. ఈ సందర్భంగా మరికొన్ని కీలక అంశాలు వెల్లడించారు ఎస్పీ. నిందితుడు బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు దాదాపుగా 15,850 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ₹100 స్టాంపులను కొనుగోలు చేసిన బాబు ఫోటోషాప్ సాయంతో ₹1,00,000 నకిలీ స్టాంపులుగా మార్చారని ప్రకటించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీతో పాటు ఈ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీల కోసం 438 నకిలీ స్టాంపులను ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు విక్రయించినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఇక్కడే పొలిటికల్ గా వార్ మొదలైంది. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, ఆయనకు చెందిన ఎస్ఆర్సీ సంస్థ. వీళ్లు చాలా రోజుల నుంచి మీసేవ బాబు వద్దే స్టాంపులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే 900 కోట్ల రుణం కోసం మరోసారి ఈ స్టాంపులు కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ చెల్లించిన వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త రంగయ్య. అంతేకాదు స్కామ్ లో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి సంబంధిత వివరాలు బయటపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు రంగయ్య. ఇదే సమయంలో మీసేవ బాబుకు ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేస్తున్నారాయన. వైసీపీ నేతల కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు. మీసేవ బాబుతో తనకు బాగా పరిచయం ఉందని వైసీపీ నాయకులు చెప్పడం అర్ధరహితమంటూ కొట్టిపారేశారాయన. తనతో ఫోటోలు దిగినంత మాత్రాన తనకు బాగా క్లోజ్ అని చెప్పడం సరికాదంటున్నారు ఎమ్మెల్యే. అంతేకాదు వైసీపీ నేతలకే బాబుతో చాలా అనుబంధం ఉందని ఆరోపించారాయన. అసలు తమ పేరుపై ఉన్న బ్లాంక్ ఈ స్టాంప్ వాళ్లకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారాయన. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏసీబీ, సిట్ లేదంటే సిబిఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే సురేంద్రబాబు. రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఎస్ఆర్సీ సంస్థ ఫిర్యాదుతో ఈ కుంభకోణానికి సంబంధించి తీగ కదిలింది. పైగా మీసేవ బాబు మొత్తం 15,000కు పైగా ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. మరి అందులో నకిలీలు ఇంకా ఎన్ని ఉన్నాయన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి వాటి సంగతి ఏంటి? నకిలీ స్టాంపులతో తీసుకున్న లోన్ల విషయంలో బ్యాంకులు ఎందుకు ఇంకా స్పందించడం లేదు? అసలు ఇంత పెద్ద వ్యవహారం ఒక్క మీసేవ నడిపే బాబుతో అవుతుందా అన్నది కూడా ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలే అన్న మాట వినిపిస్తోంది.